హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు G1 డే ట్రేడర్ తెలుగు. మన స్టాక్ మార్కెట్ సిరీస్లో ఇది డే 11. లాస్ట్ వీడియోలో మన స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా వర్క్ అవుతుందని చూసాం. ఇవాళ వీడియోలో మనం ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో షేర్స్ బై చేయాలంటే మనకి ఏం కావాలి అనేది చూద్దాం. ట్రేడింగ్ అకౌంట్ అంటే స్టాక్ మార్కెట్లో షేర్స్ బై అండ్ సెల్ చేయడానికి యూజ్ చేసే అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్రోకర్ యాప్ ఓపెన్ చేసి రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి షేర్స్ని బై బటన్ ప్రెస్ చేస్తే ఆ బై అండ్ సెల్ ప్రాసెస్ అంతా ట్రేడింగ్ అకౌంట్ ద్వారా జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ట్రేడింగ్ అకౌంట్ అంటే మార్కెట్లో ట్రాన్సాక్షన్ చేయడానికి యూజ్ చేసే అకౌంట్ అనమాట. ఇప్పుడు డీమాట్ అకౌంట్ అంటే ఏంటో చూద్దాం. డీమాట్ అకౌంట్ అంటే డీమెటీరియలైజ్డ్ అకౌంట్. చాలా ఓల్డ్ డేస్లో షేర్స్ పేపర్ సర్టిఫికేట్స్ ఫామ్లో ఉండేవి, కానీ ఇప్పుడు డిజిటల్ వరల్డ్ కాబట్టి షేర్స్ అన్ని ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో స్టోర్ అవుతాయి. సో డీమాట్ అకౌంట్ అంటే మీ షేర్స్ స్టోర్ అయ్యే డిజిటల్ లాకర్ అనమాట. మీరు కొన్న షేర్స్ అన్నీ మీ డీమాట్ అకౌంట్లో సేఫ్గా స్టోర్ అవుతాయి. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టీసీఎస్ షేర్ బై చేశారనుకోండి. స్టెప్ 1లో ఏం జరుగుతుందంటే మనీ బ్యాంక్ నుండి డిడక్ట్ అవుతుంది. స్టెప్ 2లో ఏం జరుగుతుందంటే ఆర్డర్ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా ప్లేస్ అవుతుంది. స్టెప్ 3లో బాట్ అయిన షేర్ ఉంటుంది కదా, అది డీమ్యాట్ అకౌంట్లో స్టోర్ అవుతుంది. సో ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్లో డిడక్ట్ అవుతుంది, తర్వాత ట్రేడింగ్ అకౌంట్, తర్వాత డీమ్యాట్ అకౌంట్ అనమాట. ఇదన్ దీనన్నిటిలో బ్రోకర్ రోల్ ఏంటి? రీటైల్ ఇన్వెస్టర్స్ మనం డైరెక్ట్గా స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళలేం, కాబట్టి మనకి బ్రోకర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, జిరోదా, గ్రో, అప్ స్టాక్స్, ఏంజల్ వన్. బ్రోకర్ మీకు ట్రేడింగ్ అకౌంట్ ప్లస్ డీమాట్ అకౌంట్ ఓపెనింగ్ ఫెసిలిటీ ఇస్తాడు. సో ఫ్రెండ్స్, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ అకౌంట్లో మనీ ఉంటుంది, ట్రేడింగ్ అకౌంట్లో షేర్స్ అని బై చేస్తాం, డిమాట్లో షేర్స్ స్టోర్ అవుతాయి. స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేయాలంటే ఈ సిస్టమ్ అర్థం అవ్వడం వెరీ ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ G1 డే ట్రేడర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం డిపాజిటర్స్, ఎన్ఎస్డిఎల్ అండ్ సిడిఎస్ఎల్ గురించి తెలుసుకుందాం. సీ యూ ఇన్ డే 11.